సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. హిందూ ధర్మాన్ని ప్రచారం చేసే వాళ్ళు బయటకు వచ్చి ఎక్కువగా చేయలేకపోవటం వాళ్ళంతలా. ఇప్పుడు వాళ్ళని చూడండి, ప్రతి విలేజ్ లో తిరుగుతూనే ఉంటారు. అండ్ ఎవ్రీ సండే కంపల్సరీ ఇవి ఉంటూనే ఉంటాయి. అండ్ ఇప్పుడేవో కొత్తగా కూటములో సంథింగ్ ఏవో పెడుతూ ఉన్నారు. ఇట్లాంటివి ఎప్పటికప్పుడు ఆర్గనైజ్ చేస్తూనే ఉంటారు. బట్ హిందువులు ఇంతమంది ఉండి కూడా, ఇంత జనాభా ఉండి కూడా, ఇంతమంది మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వాములు ఇంతమంది ఉండి కూడా హిందూ ధర్మాన్ని స్వచ్ఛందంగా బయటకు వచ్చి ప్రకటించటం లేదా అందరికీ తెలిసేలా చేయటం, ఇవన్నీ మానేయటం వల్లేనా ఈ మత మార్పుళ్ళు అసలు జరగటానికి ముఖ్య కారణం ఏమనుకుంటున్నారు మీరు? సో దీనికి 2 రీజన్స్ చెప్తాను. ఒకటి కరప్షన్ అండి, ఖచ్చితంగా కరప్షన్. ఓకే. ఇంకొకటి వచ్చేసి జనాలు ఏమంటారు అని ఒక భయము ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు యాజ్ అ లేడీ నేను వెళ్ళి గ్రౌండ్ వర్క్ చేస్తున్నానని. ఇప్పుడు నాకు రిస్క్ లేకుండా ఏముండదు, ఖచ్చితంగా ఉంటుంది రిస్క్. బట్ ఏంటంటే ఎవరో ఒకరు ఫార్వర్డ్ రావాలండి, ఖచ్చితంగా రావాలి. లేదు అంటే నేను చెప్తున్నా కదా, మ్యూజియంస్లో చూసుకోవాల్సి వస్తుంది ఒక హిందూ కల్చర్ని. రాను జనరేషన్ ఖచ్చితంగా మ్యూజియంలో చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు అంటున్నారు, ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, గురుగారు వీళ్ళందరూ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళు వెళ్ళి అసలు మాకు అవసరమే లేదు, ఇవన్నీ వాళ్ళే చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి మాకంటే ఎక్కువ తెలుసు, వాళ్ళు ఎంతో శాస్త్రాలు అవి ఇవి చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి మాకంటే ఎక్కువ తెలుసు. అండ్ వాళ్ళు చెయ్యొచ్చు ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే మన టెంపుల్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అండర్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. బట్ చర్చ్ ఆర్ వీళ్ళ దర్గా ఆర్ మసీద్ తీసుకుంటే అవన్నీ గవర్నమెంట్ కంట్రోల్లో లేదు. సో గవర్నమెంట్ వీళ్ళ మీద ఎలా రియాక్ట్ అవుతుంది అన్న ఒక భయం ఖచ్చితంగా వాళ్ళకు ఉంటుంది. అండ్ కరప్షన్, ఇప్పుడు వాళ్ళకి కొంచెం ఏంటంటే వస్తారు, ముందుకు వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. బట్ వాళ్ళకి ఏం చేస్తారు, డబ్బులు ఇచ్చి వీళ్ళు గమ్మున కూర్చోబెట్టేస్తారు. సో కరప్షన్ ఖచ్చితంగా, అంటే ఇప్పుడు వీళ్ళ విషయంలోనే కాదు, కరప్షన్ ఎవ్రీవేర్ ఎక్కడైనా ఉంటుంది కరప్షన్. లేదు మేము వినము, మేము ఎట్లయినా మేము ముందడుగు వేస్తాము అంటే రిస్క్ ఉంటుంది, ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది. ఈ ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు మీరు చూసిన ఎన్నో ఇన్సిడెంట్స్ చూసుంటారు. ది వర్స్ట్ అని అనిపించింది ఏంటండి మీకు? ది వర్స్ట్ మొన్న మీరు ప్రవీణ్ గారి దాంట్లో చూసుంటారు, ఒక చిన్న గొడవ అయింది రామాలయం ముందు. అవును, అక్కడ చాలా కోపం వచ్చిందండి. ఎందుకంటే టెంపుల్ లోపల, అంటే ఇప్పుడు టెంపుల్ అంటే ఇప్పుడు మన హిందూస్కి సంబంధించింది కాబట్టి మనం ఎలాంటి మీటింగ్స్ అయినా మనం పెట్టుకోవచ్చు మన పీపుల్తో. సో అలాంటిది మేము విలేజ్ లోపల ఎంటర్ అవుతుంటేనే వాళ్ళు స్పీకర్స్లో వీళ్ళు వస్తున్నారు, వీళ్ళ మాట వినకండి అది ఇది అనేసి అన్నారంట. ఓకే. సో నేను అది వినలేదు యాక్చువల్లీ, నేను కాల్లో ఉండే, ప్రవీణ్ ఇంకా మా కెమెరా వంశీ గారు వీళ్ళంతా విన్నారు. సో ఓకే వీళ్ళు ఇలా అంటున్నారంటే మనకి ఎందుకులే, మనం వెళ్ళే టెంపుల్కి మనం ఏం తప్పు చెప్పట్లేదు ఇక్కడ, మనం యేసుప్రభుకి తప్పు చెప్పట్లేదు, లేదా మన రాముడు తప్పని ఇక్కడ ఎవరు చెప్పట్లేదు. ఇక్కడ పాస్టర్స్ తప్పు, వాళ్ళు తప్పు ప్రచారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు తప్పని మనం చెప్తున్నాము. సో అదే కాబట్టి సో మేము వెళ్ళాం టెంపుల్లో. మేము టెంపుల్ లోపల మాట్లాడినప్పుడు దే హ్యావ్ నో రైట్స్ టు కమ్ అండ్ ఆర్గ్యూ విత్ అస్. వచ్చేసి 2 పాస్టర్స్ వచ్చారు, ఆర్గ్యూ చేస్తున్నారు. సరే జై శ్రీరామ్ అనమంటే అంటాము మేము బ్రదర్స్, ఇక్కడ గణేష్ నాకు తమ్ముడు అవుతాడు, నువ్వు వరుసలు కలపకు, ఫస్ట్ జై శ్రీరామ్ అను, లోపల నుంచి ప్రసాదం తీసుకొస్తాం తిను అంటే. ఆ ముందు రోజు ఏమైందంటే, ముందు రోజు వాళ్ళు విలేజెస్ అంతా వాళ్ళు ఎప్పుడు కూడా అంత యూనిటీగా కాలేదంటండి. వాళ్ళు ఆ రోజు అయ్యి వాళ్ళు ఒకటే అక్క అసలు ఇన్ని రోజులు మేము రియలైజ్ అవ్వలేదు, బట్ వీళ్ళ బిహేవియర్ చూస్తుంటే మాకు కూడా అర్థమై ఇప్పుడు ఎప్పుడు కూడా విలేజెస్ ఇంతమంది ఒక చిన్న ఫెస్టివల్ అయినా కూడా ఇంత యూనిటీగా రాలే, బట్ ఇవాళ చాలా మంది వచ్చారు. ఓకే. వాడు వచ్చేసి ఎట్లా అంటే, నీది ఈ ఊరు కాదు వెళ్ళిపో నువ్వు అంటే. నా ఊరు, ఇప్పుడు నీ ఊర్లో సమస్య నువ్వు తీర్చుకోగలదు. మాట్లాడుతుంటే కూడా అసలు రెస్పాండ్ అవ్వట్లేదు, నీతో మాట్లాడను అంటున్నా, నీతో మాట్లాడను, నువ్వు ఈ ఊరు కాదు వెళ్ళిపో అంటే. నీ ఊర్లో సమస్య నువ్వు తీర్చుకోగలిగినప్పుడు మేమెందుకు రావాలి ఇంత దూరం నుంచి? అంతే కదా. ఇప్పుడు నీ ఊర్లో నువ్వు సరే అన్న తమ్ముళ్ళు అంటున్నారు, అన్న తమ్ముళ్ళు కూర్చొని సాల్వ్ చేసుకునే ప్రాబ్లం అయితే మేము అంత దూరం నుంచి వచ్చే అవసరం లేదు కదా. అసలు పెద్ద గొడవ అండి, అసలు ఎవ్వరికి ఇంటలేరు 2 పాస్టర్లు, మా యేసు ప్రభు ఇది మేము ఇది అన్నది. అదే ఇక అక్కడ వచ్చి కూడా అదే ప్రచారం వాళ్ళది. ఓకే. అసలు ఛాన్స్ ఇస్తలేరు మాట్లాడడానికి, ఎందుకంటే అక్కడ గొడవ పెద్దగా అయిపోతుంది, బాగోదు కదా. కొంచెం ఆపి అసలు ఏమైందో మాట్లాడదాము అని అంటే నీ ఊరు కాదు ఇది వెళ్ళిపో నువ్వు అంటాడు. అసలు
ఇల్లాజికల్ అది అసలు కంప్లీట్ గా. చివరికి ఏమైంది, మీరే వచ్చేసారా? మేము యాక్చువల్ గా వేరే మీటింగ్ ఉండే మాకు ఆ రోజు. సో ఇంకా నేను అప్పటికే ఆర్చేసాను. యాక్చువల్లీ నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన కరెక్ట్ 10 days పెద్దగా అయింది యాక్సిడెంట్ నాకు కూడా. సో యాక్సిడెంట్ అయినా కూడా సరే మన పాపము జనాలు మోసపోవద్దు అన్న దాంతోనే నేను ప్రవీణ్ గారు చెప్తే సరే నేను వస్తాను ఖచ్చితంగా అనేసి నేను వెళ్ళాను. నాకు అప్పటికి నేను ఎక్కువ నిల్చోలేకపోయినా నాకు నేను ఓపిక తెచ్చుకొని నేను నిల్చొని చేసుకుంటుంటే కూడా వీళ్ళు ఇంకా వినట్లేరు. అప్పటికే గట్టిగా అరుస్తున్నాను అయినా వినట్లేదు. సరే అని ఇంకా వెళ్తుంటే వాడు నెక్స్ట్ డే ఏం చేశాడంటే ఇంకొక విలేజ్ దాస్పేట్ అని ఇంకో విలేజ్ ఉంది. సో ఆ విలేజ్ లో ఒక్కటే ఫ్యామిలీ ఉంది క్రిస్టియన్ కి సంబంధించింది. ఏం చేశాడంటే ఒక 250 to 300 members కి సంబంధించిన భోజనాలు అన్ని ఉండిపించాడు. విలేజెస్ లో అన్నీ అక్కడ గణేష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి వచ్చేసి ఎవ్రీడే పిల్లలకి రామాయణము భగవద్గీత గురించి చెప్తూ ఉంటాడంట చిన్న పిల్లలకి. ఎందుకంటే వాళ్ళు తొందర మోసపోతారు కదా. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే వాళ్ళకి అమాయకులు అండి, వాళ్ళకి ఏం తెలియదు. మనం ఇప్పుడు ఎల్లో ఒక చాక్లెట్ ఇచ్చినా చాలా సంతోషపడతారు. అది ఏ మతం ఏంటన్నది వాళ్ళకి ఏం తెలియదు, కల్మషం లేకుండా ఉంటారు పిల్లలు ఫస్ట్ థింగ్. సో భోజనాలన్నీ వండిపించాడు. అదే పాస్టర్ ఎవరైతే మాకు ముందు రోజు గొడవ పడ్డాడో టెంపుల్ దగ్గర వాడే ఇక్కడికి వచ్చాడు అనమాట. సో వీళ్ళు ఏం చేశారు, కంప్లీట్ గా శ్రీరాముడిది మొత్తం ర్యాలీ చేశారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ర్యాలీ చేశారు. అండ్ కొన్ని కబడ్డీ పోటీలు అవి పెట్టించారు ప్రవీణ్ గారు. సో ఇంకా పెట్టేసరికి ఎవ్వరు కూడా వెళ్ళలేదు. చాలా ఫుడ్ వేస్ట్ అయిపోయింది. వాడు ఇంకా అప్పటికి వాడికి ఉంది గ్రడ్జ్ ఉంది. అండ్ మైక్ మేము ఇక్కడ జై శ్రీరామ్ అని గీతా జయంతి ఉండే ఆ రోజు. సో గీతా జయంతి ఉంది, భగవద్గీత గురించి కొన్ని పెద్దవాళ్ళు ఉన్నారు, అందరు మాట్లాడుతుంటే వాడు మైక్ అదంతా పెద్ద పెట్టించేసాడు సౌండ్స్. అలా అంటే మనది వినిపించద్దు వాళ్ళదే వినిపించాలని పెద్ద సౌండ్స్ పెట్టించి, అంటే అది ఒక రివెంజ్ వాళ్ళకి. అది ఏం సంతోషమో మరి. యాక్చువల్లీ పాస్టర్స్ కాకుండా ఇప్పుడు కొంతమంది లేడీస్ కూడా ఈ ప్రచారాలు చేస్తూ ఉంటారు. లేడీస్ అంటే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చిందండి. మొన్న మేము మంచిర్యాలకి వెళ్ళినప్పుడు ఒక కాల్ వచ్చింది ప్రవీణ్ గారికి. ఆయనకి హిందీ రాదు కాబట్టి నాకు ఇచ్చారు. సో కర్ణాటక నుంచి కాల్ చేశారు అతను. కాల్ చేసినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తంలో ఆయన ఒక్కడే హిందూ. సో ఈ పాస్టర్ అమ్మలు ఎవరైతే ఉన్నారో లేడీ అంటండి ఆల్మోస్ట్ పాస్టర్ అమ్మలు అంటారు, పాస్టర్ అమ్మ అంటారంట వాళ్ళని. సో లేడీ అంట తను ఆల్మోస్ట్ ఒక 300 to 400 members ని కన్వర్ట్ చేసేసిందంట, ఇంక్లూడింగ్ వాళ్ళ ఫ్యామిలీలో కూడా. వాళ్ళ బ్రదర్ కి క్యాన్సర్ వచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటుంటే నువ్వు కన్వర్ట్ కాకపోతే ఇప్పుడు నీ కొడుకు చచ్చిపోతాడు, యేసుప్రభు కోడు అది ఇది అనేసి చెప్పాడంట వాళ్ళ అమ్మకి. ఇంకా లేడీస్ ఏముంది భయపడిపోతారు కదా, సరే కన్వర్ట్ అవుతా అని చెప్పి ఆమె ఫ్యామిలీ మొత్తం కన్వర్ట్ చేసుకుంటూ వెళ్ళిందంట వాళ్ళ మదర్. సో అలా ఎవ్రీ ఫ్యామిలీలో అంటే వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అట్లా పెద్ద వాళ్ళని కూడా టార్గెట్ చేసి చాలా మందిని కన్వర్ట్ చేసిందంట. సో అతను ఇఫ్ పాసిబుల్ మీరు అక్కడికి రండి, ఎందుకంటే ఇట్లా చాలా చేస్తుంటాను, ఒక లేడీ అయి మొత్తం మార్చేస్తుంది అనేసి ఇలా చాలా కూడా వచ్చాయి కంప్లైంట్స్.